బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం నాడు సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఎప్పట్లాగానే నాగార్జున హోస్ట్గా బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ను రక్తి కట్టించారు. గత సీజన్లో లాగానే ఈసారి కూడా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. అయితే ప్రముఖ బుల్లితెర నటి యష్మి గౌడ మొదటి కంటెస్టెంట్గా ఆమె అడుగుపెట్టారు. ఆ తర్వాత బుల్లితెర నటుడు నిఖిల్, అభయ్, నవీన్, ప్రేరణ, నటుడు ఆదిత్య, అలాగే బెజవాడ బేబక్క, కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్, శేఖర్ భాష, నైనిక ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి కంటెస్టెంట్స్ని జంటగా లోపలికి పంపించారు బడ్డీ రూపంలో. అయితే ఈ కంటెస్టెంట్స్లో సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క కాస్త డిఫరెంట్గా కనిపించింది. బిగ్ బాస్ స్టేజ్ పైకి రాగానే హోస్ట్ నాగార్జున్ని తన మాటలు, ఎక్స్ప్రెషన్తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందరి ముందే మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేనంటూ హొయిలిపోయింది ఆమె. అయితే బెజవాడ బేబక్క మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆమె. అంతేకాదు ఆమె వీడియోలు కూడా లక్షలాది మందికి రీచ్ అవుతూ ఉంటాయి. చాలామందికి ఆమె యాక్షన్ అలాగే ఆమె చేసే కామెడీ టైమింగ్ అన్నీ నచ్చుతూ ఉంటాయి. ఇక బెజవాడ బేబక్క అసలు పేరు మధు. ఎక్కువగా అమెరికాలోనే ఉంటుంది. అనేక షోలకు కూడా ఆమె పార్టిసిపేట్ చేసింది. సింగర్గా కూడా ఉంది. అక్కడ స్థానిక పరిస్థితులను కామెడీ రీల్స్గా చిత్రీకరించి సోషల్ మీడియాలో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అదే క్రేజ్తో బిగ్ బాస్లోకి అడుగుపెట్టింది. ఇక హౌస్లో మొదటి రోజే బెజవాడ బేబక్కకు వింత అనుభవం ఎదురైంది. ఆమెకు ఆర్జే శేఖర్ భాష ఐ లవ్ యూ అని చెప్పడం ఒక చర్చకు దారితీసింది. టాస్క్లో భాగంగా శేఖర్ భాష బేబక్క మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ హౌస్లో అందరికీ నచ్చిన వ్యూ పాయింట్ ఇదే అంటూ బాత్రూమ్ ఏరియాను ఉద్దేశిస్తూ అందరూ మాట్లాడుకున్నారు. ఇంతలోనే బేబక్కకు శేఖర్ భాష ఐ లవ్ యూ చెప్పారు. దీంతో ఆమె కొద్దిసేపు షాక్లోనే వెళ్ళిపోయింది. దీనికి రియాక్ట్ అయిన శేఖర్ భాష, నేనేదో ఫన్నీగా చెప్పాను, థంబ్నెయిల్స్ పెట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తారేమో అని సరదాగా అన్నారు. ఇది సీరియస్ కాదని, నాకు బేబక్క అక్కలాంటిదని, అక్క అవుతుందని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక తొలి రోజు ఆట అద్భుతంగా సాగిందనే చెప్పాలి. ఇక హౌస్లో చిన్న వివాదాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. మొత్తానికి సోనియా అలాగే శేఖర్ భాష మధ్య కూడా ఆరెంజ్ విషయంలో పెద్ద రచ్చ జరిగింది. ఇక తర్వాత టాస్క్ల విషయంలో చూసుకున్నట్లయితే ఈసారి కెప్టెన్ లేరు అనే విషయం తెలిసిందే. 3 చీఫ్స్ ఉండబోతున్నారు. ముఖ్యంగా ఈ పోటీకి కూడా 3 టాస్క్లు అయితే ఏర్పాటు చేశారు బిగ్ బాస్. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511